వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. దశాబ్దాల కళ నెరవేరిందని కాంగ్రెస్ నాయకుల హర్షం. ఇంజనీర్ కళాశాల మంజూరుతో సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం. జిల్లా కేంద్రంలో ఘనంగా లోక్ షాయిర్ అన్నా భావసాటే జన్మ దినోత్సవం. మహనీయుడి ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని నూడా చైర్మన్ కేశవ్ వేణు దిశా నిర్దేశం. నవీపేట్ మండల కేంద్రంలో కలెక్టర్ విస్తృత తనిఖీలు. భూభారతి దరఖాస్తుల పరిశీలన జాప్యం జరగకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. తారక రామారావు నగర్ లో కెమెరాలను ప్రారంభోత్సవం సందర్భంగా ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి స్పష్టం. రైతులు పండించిన పంటలకు ఎంఎస్పీ ధర అందించాలి. ఆర్మూర్లో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి డిమాండ్. జిల్లా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి కావలసిన సౌకర్యాల కోసం నిరంతరం శ్రమిస్తున్న జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్రి నర్సయ్య, జిల్లా యువజన క్రీడాధికారి పవన్ ను హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి యాసిన్ ఘనంగా సన్మానించారు. జిల్లా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ రంగాలలో రాణించే విధంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లా క్రీడాకారుల ఖిల్లాగా మారింది. స్వయంగా క్రీడాకారుడైన జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్రి నర్సయ్య క్రీడాకారుల అభ్యున్నతి కోసం, క్రీడా మైదానం కోసం సహచర క్రీడా సంఘాల వారితో కలిసి ముందుకు సాగుతున్నారు. జిల్లాకు చెందిన యువ ఆఫీసర్ యువజన క్రీడా అధికారిగా పవన్ నియామకం జరగడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్రి నర్సయ్య, డివైఎస్ఓ పవన్ తో పాటు బాక్సింగ్ కోచ్ శంసముద్దీన్ ను ఘనంగా సన్మానించారు. క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి యాసిన్ సైతం సన్మానించారు. సమస్యల సాధన కోసం మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన దీక్ష 3వ రోజుకు చేరింది. మధ్యాహ్న భోజన కార్మికుల దీక్షలకు ప్రజా సంఘాల మద్దతు తెలిపాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ధర్నా చౌక్ లోని దీక్షా శిబిరాన్ని ఏఐఎస్ఎఫ్ పౌర హక్కుల సంఘం, జన విజ్ఞాన వేదికల నాయకులు రఘురాం నాయక్, రవీందర్ నర రామారావు దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికుల పోరాటానికి తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. ఈ దీక్షా శిబిరానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య అధ్యక్షత వహించగా రవీందర్ నర రామారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేద విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. మాటల్లో పౌష్టిక ఆహారం పెట్టాలని చెబుతున్నా చేతల్లో ఆహారానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా, నాణ్యమైన వస్తువులను ప్రభుత్వం సరఫరా చేయకుండా ఈ పథకం కొనసాగటం కష్టతరం అవుతుందన్నారు. ఒక విద్యార్థికి నాణ్యమైన భోజనం పెట్టాలంటే ఇప్పుడున్న ధరల నేపథ్యంలో 25 రూపాయలు ఖర్చు అవుతుందని, 10 రూపాయలతో ఏ రకంగా నాణ్యమైన భోజనం పెట్టడం సాధ్యమవుతుందో ప్రభుత్వం వివరించాలన్నారు. భోజనాన్ని వంట చేసి పెట్టే కార్మికుల వేతనాలను కూడా ప్రభుత్వం పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని, కార్మికులకు అపాయం జరిగితే రక్షణ కోసం ఇన్సూరెన్స్ సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్ష శిబిరంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు సాయమ్మ, నాగలక్ష్మి, వనజ, గంగమణి, స్వరూప, మున్నిబి, కవిత, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ మరింత దీని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఈ పోరాటం మీకు ఇక్కడే కాకుండా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి ఉద్యమం తీసుకెళ్లడం వల్లే ఈ ప్రభుత్వం ఏ పద్ధతిలో కార్మికుల పట్ల, ప్రజల పట్ల నిర్లక్ష్యం వివరిస్తూ ఉంది. కనీసం విడుదల చేయాల్సినటువంటి నిధులు కూడా విడుదల ఉంటామని చెప్పి చెప్పినందుకు మనందరి తరఫున, ఏఐటీసీ తరఫున రవీంద్రన్న గారికి సంపూర్ణమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు టీచర్గా తన ప్రస్థానాన్ని
కాంగ్రెస్ టీచర్గా ఉన్నటువంటి కాలంలోనే సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సైన్స్ను ప్రచారం చేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని పారద్రోలటం కోసం ప్రయత్నం చేయడంతో పాటు జన విజ్ఞాన యువత పేరుతో ప్రయత్నం చేయడంతో పాటు ప్రధానమంత్రి ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకొని హెడ్ మాస్టర్గా నగరాలలో సార్ దాదాపు నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న అందరికీ గురించి హెడ్ మాస్టర్గా బోర్గాన్ పాఠశాలలో మన దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలో ఉత్తీర్ణత స్థానాన్ని పెంచడంతో పాటు ఒక మంచి పద్ధతిలో స్కూల్ను నడపడంతో పాటు ఎంఈఓగా కూడా పనిచేసి ఇలా ఆయన రిటైర్ కావడం జరిగింది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు లా ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ప్రజాసేవలోనే 12 సంవత్సరాల వయసులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి లాఠీల దెబ్బలు, బుల్లెట్ల మూతల మధ్య బ్రిటిష్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగరేసిన ధీరుడు హరికిషన్ సింగ్ సుర్జిత్ అని సిపిఎం నాయకులు కొనియాడారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం అగ్రనాయకులు మాజీ అఖిల భారత కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జిత్ 17వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 12 సంవత్సరాల వయసులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి లాఠీల దెబ్బలు, బుల్లెట్ల మూతల మధ్య బ్రిటిష్ జెండాను తొలగించి జాతీయ జెండాను ఎగరేసిన ధీరుడు హరికిషన్ సింగ్ సుర్జిత్ అన్నారు. తన సామాన్య జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి పార్టీని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన నవరత్నాలలో ఒకరు హరికిషన్ సింగ్ సుర్జిత్ అని కొనియాడారు. 7.5 దశాబ్దాల రాజకీయ జీవితం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా బలమైన పోరాటాలతో ప్రారంభమైందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ అఖిల భారత కిసాన్ సభలకు జాతీయ నాయకునిగా గుర్తింపు పొందటానికి ముందు పంజాబ్ లో కమ్యూనిస్టు పార్టీ కిసాన్ సభల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. భగత్ సింగ్ అమరత్వంతో ఉత్తేజం పొంది సుర్జిత్ తన విప్లవ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వల్పు వెంకటేష్, బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, సభ్యులు నన్నేసాబ్ మరియు నాయకులు మల్లేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మాతల్లో ఒకరైనటువంటి కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ గారి 17వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ప్రధానంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతల్లో ఒకరైనటువంటి హరికిషన్ సింగ్ సుర్జిత్ గారు తన 16వ ఏటనే ఈ సామ్రాజ్యవాదానికి, బ్రిటిష్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలైనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆయన 10 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పేదల పక్షాన పోరాటాలు నిర్వహించి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో రైతు ఉద్యమాన్ని నిర్మించడంలో, ఈ దేశంలో సుదీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నిర్వహించి పార్టీ విధానాల్ని, అట్లాగే ఈ బీజేపీ కాంగ్రెస్ విధానాల్ని ప్రజల్లో ఎండగట్టినటువంటి చరిత్ర హరికిషన్ సింగ్ సుర్జిత్ గారికి ఉంది. ఈనాడు ఒకవైపు లౌకికవాదాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడంతో పాటు దోపిడీ లేని వ్యవస్థని నిర్మించడం కోసం హరికిషన్ సింగ్ సుర్జిత్ గారు చివరి వరకు ప్రయత్నం చేశారు. హరికిషన్ సింగ్ సుర్జిత్ గారి ఆలోచన ప్రకారమే ఈ దేశంలో ఏదైతే రైతాంగ ఉద్యమం, హరిత విప్లవాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఆ విధంగా రైతుల పక్షాన, పేదల పక్షాన, కష్టజీవుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించి సాధారణ జీవితాన్ని గడిపినటువంటి ఆయన ఆలోచన మేరకే ఈరోజు దేశంలో సిపిఎం పార్టీ తమ ఉద్యమ కార్యాచరణని ముందుకు తీసుకుపోతా ఉన్నది. భవిష్యత్తులో ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా, ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మరింత సంఘటిత ఉద్యమాలు నిర్వహిస్తామని. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభించడానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు సిరికొండ మండల కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరం రవి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకరం రవి మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ యూనివర్సిటీలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభించడం వల్ల నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల ఉండే జిల్లాల విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి విద్యార్థులందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని, దీనిని స్థాపించడానికి సహకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. దీనితో పాటు రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లాకు డిగ్రీ అగ్రికల్చర్ కళాశాలను సైతం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని, దీనితో విద్యార్థులందరికీ మరింత సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న, సిరికొండ మండల మైనార్టీసీల అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, యువజన అధ్యక్షులు ప్రవీణ్ రామ్, సిరికొండ మండల గ్రామ శాఖ అధ్యక్షుడు దిగంబర్, గోవర్ధన్, దేగం సాయన్న, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలంలో మండల కేంద్రంలోని మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, మా పీసీ అధ్యక్షులకు, మా కార్పొరేషన్ చైర్మన్లకు అందరికీ కూడా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గతంలో డి శ్రీనివాస్ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ రావడం కాంగ్రెస్ హయాంలో అప్పుడు జరిగిందంటే, మళ్ళీ ఇప్పుడు అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం, మరి దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి పీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి, పెద్దలు తారిమిన్ అహ్మద్ గారికి, బోధన ఎమ్మెల్యే సురేష్ గారులకు ముఖ్యంగా ప్రత్యేకించి మరీ దీనికి పట్టుబట్టి సాధించినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇలా ఈ డిగ్రీ మన ఇంజనీరింగ్ కళాశాల రావడం వల్ల ఇక్కడ మారుమూలమైనటువంటి ప్రాంతంలో ఒక నిజామాబాద్ జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదిలాబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ యూనివర్సిటీలో చాలా మంది పిల్లలకు మేలు జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం కాబట్టి మేము మనస్ఫూర్తిగా వారికి స్వాగతిస్తూ మేము ఈరోజు పాలాభిషేకం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాం. మరి మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇది నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఖచ్చితంగా ఇది ఏ విధంగా అయితే సాధించుకున్నామో, మరి డిగ్రీ కళాశాల ఏర్పడిస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగం మరి మా నిజామాబాద్ రూరల్ అయ్యాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఇక్కడ మన నిజామాబాద్ రూరల్లో డిచ్పల్లి పక్కన హైవే ఆనుకుని ఉంది, మంచి భూములు కూడా సౌకర్యం ఉంది, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాకు ఇది ఒకటి ఇస్తే ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఇది ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. మరి ఇది ఒక విషయం కూడా మీ ముందర మేము పెడుతున్నాం. కాబట్టి మేము ఇక్కడ నిజామాబాద్ జిల్లా తరఫున మా ఎమ్మెల్యే గారికి మరి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఒకటి మాత్రం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి, మహేష్ అన్న. పేదల భూములపై పెద్దల కన్ను పడింది. ఉన్న భూమిని కబ్జా చేసి పట్టా చేసుకున్నారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితుడు ప్రశాంత్ కోరారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బోదిగల ప్రశాంత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెర్కిట్ గ్రామంలో గల సర్వే నెంబర్ 202/3 గల 5 గుంటల భూమి వారసత్వంగా వస్తుందని తెలిపారు. తీగిల నర్సారెడ్డి, జానకంపేట పద్మారెడ్డి అనే ఇద్దరు అక్రమంగా మా భూమిలో నూతన గృహాలు నిర్మిస్తున్నారని, ఇటు నిర్మాణంపై ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని బొదిగల ప్రశాంత్ తల్లి కన్నీరు కార్చారు. అగ్ర కులాలు నిర్మిస్తున్న కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఇళ్లను ప్రభుత్వ అధికారులు వెంటనే ఆపివేయాలని, మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బట్ దీనికి అక్కడ భూమిపైకి మా యొక్క పోల్లని, హద్దులని అన్నిటి చెరిపేసి వాళ్లకు అక్రమంగా విల్లాలు భవన నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి గాను మేము పలుసార్లు అన్నా ఇది కరెక్ట్ కాదన్నా అని మాట్లాడినా గాను కూడా లేదురా బాబు మీకు ఇక్కడ భూమి ఏడుందిరా బాయ్ అని చెప్పేసి ఆయన కూడా వాగ్వాదంకు దిగాడు. ఆయన మళ్ళా మన పద్మ గారు అయితే ఏమన్నారంటే సీదా మీకు ఇక్కడ ల్యాండ్ లేదురా బాబు, మీకు ఒక చెరువు ఉంది కదా, ఆ చెరువులోకి దుంకి ఆ ల్యాండ్ మీకు అక్కడ ఉంటది తీసుకోండి అని చెప్పి మాట్లాడడం కరెక్ట్. ఆమె మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అట్లా సరే మీరు అన్నారు కదా, దానికి తగ్గట్టు మేము కూడా మా దగ్గర ఉన్నటువంటి లీగల్ గా మన దగ్గర ఆల్రెడీ పాస్బుక్, దానికి సంబంధించిన స్కెచ్ మ్యాప్, ఇంతకుముందు ఇచ్చిన రాజు సర్వేయర్ ఇచ్చినటువంటి మ్యాప్ కూడా ఉండగానే వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ వచ్చేసి మాతో వాగ్వాదం దిగారు. జస్ట్ నేను ఒక్కడినే సింగిల్ గా అక్కడ పోయి మాట్లాడినా కానీ కూడా వాళ్ళు ఏం చేసినా అంటే, మా కుటుంబ సభ్యులను తీసుకుపోయినా కానీ కూడా వాళ్ళు ఏం చేసినా అంటే, మా యొక్క ఈ ప్రూఫ్స్ కు సంబంధించిన అన్ని పేపర్లు అన్ని ఇచ్చినా కానీ కూడా వాళ్ళు ఏం చేసినా అంటే
కరెక్ట్ గా ఉన్నా కానీ ఈ పేపర్లని మా ముఖం మీద కొట్టేసి మమ్మల్ని ఇష్టారాజ్యంగా మమ్మల్ని ఏంటంటే కొట్టడానికి మీదకి వచ్చేసారు ఆల్రెడీ. ఇంతకుముందు పలుసార్లు అలా అదే విధంగా దాడికి కూడా గురి కావడం జరిగింది. బట్ అయినా కానీ కూడా మేము వెనక్కి తగ్గకుండా మా యొక్క భూమి ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు అయినటువంటి కలెక్టర్ గారికి అండ్ ఆర్డీఓ గారికి అండ్ మన ఎంఆర్ఓ గారికి విత్ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా మేము ఏం చేసినామంటే ఆల్రెడీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాం. సార్ మాకు ఆల్రెడీ అన్ని విధాలుగా మాకు అన్ని ఉన్నాయి కదా సార్, ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని వీళ్ళు బాధకు గురి చేస్తున్నారు కదా సార్, ఎందుకు సార్ అని అన్ని విధాలుగా మాట్లాడినా కానీ మన ఎంఆర్ఓగా ఫస్ట్ సార్ కొత్తగా వచ్చింది కదా, సార్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం విషయం, సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ సార్ కూడా సానుకూలంగానే స్పందిస్తే ఏమన్నారంటే, సరే ప్రశాంత్ మీకు మీ ల్యాండ్ మీకు ఉంది, మేము ప్రభుత్వం ప్రకారంగా మీకు ఇచ్చిన పాస్బుక్ ఉంది, అన్ని ఉన్నాయి కదా, సో దానికి తగ్గట్టు కూడా మేము నీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఫస్ట్ సారి మాకు సానుకూలంగా మాట్లాడిండు. తర్వాత సార్ అని చెప్పేసి మళ్ళీ వెళ్తే సార్ ఏమంటుండంటే, ఇప్పుడు ఎట్లా అంటే మేము ఫస్ట్ రియల్ ఆఫీసర్ వచ్చిండు ఆర్మూర్కి అని చెప్పేసి ఫస్ట్ మేము అట్లా అనుకున్నాం, సంతోషం. బట్ ఏంటంటే సార్ ఏం చేసిండు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు మీకు ల్యాండ్ ఉన్నది అన్నారు కదా, సో దానికి సంబంధించింది హిస్టరీ ఇంతకుముందు ఏమన్నారంటే హిస్టరీ అంతా చెక్ చేస్తా ప్రశాంత్ మీరు క్లియర్ ఉన్నారు కదా అని అడిగిండు. సరే సార్ అన్ని ఉన్నాయి సార్ మీరు కూడా చెక్ చేసుకోండి సార్ అని కూడా మేము కూడా ధీమాగా చెప్పినాం. ఎందుకంటే మనకు ఉన్నది రియల్ ఉంది కాబట్టి కదా మనం ఇట్లా ఇంత ఇక్కడ దాకా వచ్చి కూడా మనం కొట్లాడుతున్నాం. బట్ సార్ కూడా మేము అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ ప్రస్తుత వర్షాకాల సీజన్లో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నవీపేట్ మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రంతో పాటు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నవీపేట్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక పర్యటన చేపట్టారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఎరువుల గోదాంతో పాటు పలు ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సమస్యలపై ఆరా తీశారు. నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ దర్యాపూర్ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ పాఠశాల వెనక భాగంలో ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ప్రైవేటు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరమణ మరియు సిబ్బందితో కలిసి భూ సమస్యలపై ఆరా తీశారు. మండల వ్యాప్తంగా ఉన్న భూ సమస్యల ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఫైళ్లను పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పట్టణాల్లో ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికలను అమలు చేస్తుంది. పరిసరాల పరిశుభ్రతతో పాటు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళా భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుధ్య కార్మికులకు, మహిళా సంఘాల సభ్యులకు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మహిళా సంఘాల సభ్యులకు, పారిశుధ్య కార్మికులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫాతిమా ఫిర్దౌస్, గోవింద్పేట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానసులు కార్మికులకు, మహిళా సంఘాల సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా నేత్ర వైద్యాధికారి డాక్టర్ భుజంగారెడ్డి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రాజు హాజరైన వైద్య పరీక్ష చేయించుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, సిసి రాజలింగంలోని కమిషనర్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు ఉన్నారు. ఈరోజు మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో అలాగే మెప్మా వాళ్ళ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ఈరోజు పారిశుద్ధ కార్మికులకు అలాగే ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, గత జూన్ 2వ తారీఖు నుంచి 100 రోజుల ప్రణాళిక అనేది మనకు స్టార్ట్ అయిందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది. దీనికి పారిశుద్ధ కార్మికులందరూ కూడా హాజరయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో 2 క్యాంపులు కూడా మనము పారిశుద్ధ కార్మికుల కోసం కండక్ట్ చేశాము. ఎస్హెచ్జి మహిళలకు మనకు మొదటిసారిగా ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా మనము మనకు రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, అలాగే బీపీ, అలాగే ఈసారి కొత్తగా కంటి పరీక్షలని కూడా మనము నిర్వహిస్తున్నాము. అలాగే సాధారణ పరీక్షలు అనేది రక్త పరీక్షలు అనేది మామూలుగా ఎప్పుడు కూడా చేసేదే, అది కూడా చేస్తున్నాము.
ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు టాబ్లెట్స్ కూడా వెంబటనే మెడికల్ ఆఫీసర్ల గారు అందజేయడం అనేది జరుగుతుంది. మన ఈ శిబిరానికి మెడికల్ ఆఫీసర్లు ఆర్మూర్ అలాగే గోవిందపేట ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. వాళ్ళు పొద్దుటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చిన పేషెంట్లకు అందరికీ కూడా వైద్య పరీక్షలు అనేది సకాలంలో చేస్తూ వాళ్ళకు కావాల్సిన ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సరిపడ మందుల్ని కూడా అందిస్తూ ఇంకా ఏదైనా రక్త పరీక్షలు వేరే ఏదైనా పరీక్షలు ఉంటే వేరే ఏరియా హాస్పిటల్ కూడా రికమెండ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇప్పటివరకు ఇంకెవరైనా మహిళా సంఘ సభ్యులు ఇంకెవరైనా రానట్లయితే ఈ వేదిక ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. అందరు కూడా వచ్చేసి ఈ శిబిరాన్ని నిర్వహించుకోవాలి. దీన్ని మనము ఎంతవరకు మెంబర్స్ వస్తారో అప్పటి వరకు కూడా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మా పారిశుద్ధ కార్మికులు కూడా లంచ్ బ్రేక్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి టైం అయిపోయింది. లంచ్ తర్వాత కూడా ఇంకా కొంతమంది రమ్మని చెప్పాము. వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా ఈ పరీక్షల్ని మేము కొనసాగిస్తాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా ఆర్పీలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని మహిళా సంఘాల సభ్యులందరినీ కూడా దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్పీలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదికల్ని అందరినీ ఏర్పాటు చేసిన మెప్మా టీఎంసీ గారికి అలాగే సిఓ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నవీపేట్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నవీపేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా తహసీల్దార్ ఇతర సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశించిన రీతిలో దరఖాస్తుల పరిష్కారం జరగడం లేదని ఈ సందర్భంగా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పదే చెబుతున్నప్పటికీ అర్జీల పరిష్కారంలో జాప్యం ఎందుకు జరుగుతుందని నిలదీశారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సూచించారు. వీటి వల్ల ఎవరైనా దొంగతనం ఇతర కార్యకలాపాలకు పడాలంటే జంకుతారని పేర్కొన్నారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారక రామారావు ఎక్స్ రోడ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజవెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై సీసీ కెమెరాలను ఆరంభించారు. ఈ ప్రదేశంలో హోటల్స్, ఇతర వ్యాపార సముదాయాలు ఉండటం చేత నేరాలు జరగకుండా ఇవి ఎంతో సహకరిస్తాయని చెప్పారు. పోలీసుల తరపున బిగించిన వాటిలో ఒక హోటల్ యజమాని తన వంతు సహాయంగా ఒక కెమెరాను విరాళంగా అందజేశారు. ఆయనను ఏసీపీ అభినందించారు. సమాజ సేవ దృక్పథంతో అందరూ కలిసి రావాలన్నారు. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే పోలీసులను ఆశ్రయించాలన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ కుమార్, ఆరిఫ్, దయాల్ సింగ్, నరేష్ పలువురు పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తారకరామ్ నగర్ తర్వాత ఖానాపూర్ ఏరియాలో 8 కెమెరాలు కమ్యూనిటీ సహాయంతో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమ్యూనిటీ ముందుకొచ్చి వాళ్ళ ఎక్కడైతే నివాస ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో పోలీసుతో సహకరించి ఈరోజు 1,20,000 రూపాయలు ఇచ్చి 8 కెమెరాలు ఈరోజు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనము మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది, తెలంగాణ పోలీస్ చెప్తా ఉంది, ప్రతి ఒక్క కెమెరా మనకి 100 కానిస్టేబుల్తో సమానం. కానిస్టేబుల్ ఒక ప్రాంతంలో ఉంటే అబ్జర్వేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కెమెరా 24 గంటలు ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా జరగకుండా నిరోధిస్తుంది. ఒక ప్రాంతంలో కెమెరా ఉంది అంటే వచ్చే వాళ్ళు కూడా మరి ఏరియాలో మనం ఏదైనా నేరం చేస్తే దొరుకుతామన్న దాంతో నేరాలు చేయకుండా ఉంటారు. తర్వాత అలానే నేరాలు చేసినా కూడా పోలీసు కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకం ఏంటంటే కెమెరా ఉంది, మన పోలీసు వాళ్ళు దీన్ని డిటెక్ట్ చేస్తారన్న నమ్మకం ప్రజలకు కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. మరిన్ని కెమెరాలు ఈ ఏరియాలో ఇంకా ఏర్పాటు చేసుకోవాలి. చాలా సంఘటనలు మనం కెమెరాల ద్వారానే మనం ఈరోజు డిటెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అది దృష్టిలో ఉంచుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్హెచ్ఓ రూరల్ రైతులకు ఎంఎస్పీ ధర కల్పించాలని తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు ఎంఎస్పీ ధరను కేంద్రం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలో సీడ్స్ కార్పొరేషన్ కార్యాలయంలో రైతాంగ పోరాట గళ్లంపాట సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సే ధ్యేయంగా ఉద్యమాలు చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్మూర్ రైతాంగ పోరాట ఫలితంగానే పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదని రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. గత ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ అప్పగించే కుట్రను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చేసినంతే కానీ ఈ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమంలో ఎందరు ఇబ్బంది పడ్డారు, ఎందరు జైలు పోయారు, ఎన్ని కేసులు అనేది ఎవరు మాట్లాడలేదు. ఎంత దారుణం అంటే వాళ్ళేదో రైతుల మీద ప్రేమలు చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చివరిగా మీ ద్వారా ఏదైతే బోర్డు తీసుకొచ్చి చేతులు దులుపుకోవద్దని నేను విచారం చేస్తున్నా. మనం కూడా బోర్డు వచ్చింది, ధర వస్తుందని మనం ఊరుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా ధర రావాలి. ఆనాడు బోర్డు నాకు కూడా పాస్పోర్ట్ అనేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ కేసుల విషయంలో ఖచ్చితంగా మాట్లాడి తీపిస్తున్నటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. మొన్న చాలా మంది ఏంటంటే మనం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో ఉన్నది అంటే వివిధ అవసరాల రీత్యా అక్కడ పరిస్థితి రీత్యా అనేక పార్టీలు ఉంటుంది. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా అందరూ రైతు ప్రయోజనమే ఉండాలనేటువంటి మాట చెప్తా ఉన్నాం. చాలా మంది మేము పసుపు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులము లేకుంటే అదో ఇదో చెప్తున్నారు. కానీ బాధ ఏంటంటే ఎన్నడూ కూడా ఉద్యమంలో పాల్గొనాలి రైతు సంఘ అధ్యక్షులు చెప్తున్నారు. వ్యతిరేకించారు. మేము ఉద్యమాలు చేసుకుంటే వ్యతిరేకించి విమర్శలు చేసినప్పుడు ఇలా అదే పని చెప్పుకుంటారు. అది బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఏదైతే బోర్డు ఇచ్చిండ్రో వారు గుర్తించాలి. ఇది ఆర్మూర్ ప్రాంత రైతంగా ఈ జరిగినటువంటి ఉద్యమాన్ని కామ్రేడ్ సుమాన్ ఒక మంచి అందుకని దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఫలాలు పశువు బోర్డులు వచ్చినా పూర్తి స్థాయి ఫలాన్ని మనం అనుభవించలేకపోతున్నామనే అసంతృప్తి మనకుంది. ఈ సమయంలో ఈ పాటల సిడి ఒక స్ఫూర్తినిస్తుందని మిత్రులు ఉద్యమకారుడిగా ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయి కేసులు పెట్టించుకున్న సుమన్ ఈరోజు తను నిర్మాణం చేసిన పూర్తి స్థాయిలో ఓ పాటని విడుదల చేస్తున్న సందర్భంగా ఇలాంటి ఎన్నో పాటలు ఇంకా రాయాలని పాడాలని ప్రజా చైతన్యంలో భాగస్వామ్యం ఇంకా పెంచే విధంగా ఒక ఉత్సాహాన్ని కల్పించే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇది ఉద్యమాల గంట ఆర్మూర్ డివిజన్ రైతు ఉద్యమాలకు సాగునీరు లేకుండా రోడ్ల మీదకి వచ్చాం. మహిళల పైన కేసులైనాయి. నేను ఆస్ట్రేలియా నా కూతురు ఎందుకు పోదామంటే నిన్న దాకా నా పాస్పోర్ట్ రెన్యూ చేయలేదు. హైకోర్టుని ఆశ్రయించి నా పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్నారు ప్రభుత్వం ఆగ్రహంగా కూడా. మన చీఫ్ జస్టిస్ పాస్పోర్ట్ కూడా అదే పరిస్థితి. కోదండం చేసి చైర్మన్ అధికార తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తను అమెరికా పోవాలంటే కేసులు ప్రారంభం. మరి రేవంత్ రెడ్డి గారు రైతులైనటువంటి కేసులన్నింటినీ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ముఖ్యంగా రావాలి. హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేదు. అన్వేషణ రెడ్డి గారు నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ని, ఐజీ డిఐజీని నచ్చజెప్పి ఇందులో మహిళలు కేసులు. ఇంజనీరింగ్ కళాశాల మంజూరైనందుకు దర్పల్లిలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరైనందుకు దర్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఎంతో చొరవ చూపారన్నారు. టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకుని మండల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంపై సీఎం రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల నుంచి చేస్తున్న పోరాటం ఫలించిందని ఆయన తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడంతో వందలాది నిరుపేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య చేరువ కానుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమెల నర్సయ్య, సురేందర్ గౌడ్, మత్స్యనాయక్, చెలిమెల శ్రీనివాస్ మరియు విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చాలా శుభదినం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు. వాళ్లకు బీటెక్ చదవాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఈరోజు మన నిజామాబాద్ గ్రామీణ కాన్స్టిట్యూషన్లో తెలంగాణ యూనివర్సిటీలో మరి మన ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఈరోజు ఇంజనీరింగ్ కాలేజు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా. అలాగే ఇంజనీరింగ్ కాలేజీను తెలంగాణ యూనివర్సిటీలో రావడానికి కృషి చేసిన మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థి లోకం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. మరి ఎప్పుడైనా స్కూల్ నుండి ప్రాథమిక పాఠశాల నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా నిర్మించిందంటే కాంగ్రెస్ పార్టీ. యువతకు, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే స్కూళ్ళు, కాలేజీలను నిర్మించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సంగతి విద్యార్థులు గుర్తెరగాల. కొన్ని పార్టీలు మాయమాటలు చెప్పి విద్యార్థుల్ని, యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి. విద్యార్థులు దాన్ని గుర్తెరిగి మరి వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఆదరించి మద్దతుగా ఉంటే మరి రానున్న రోజుల్లో విద్యార్థుల కోసం, వారి ఉన్నతి కోసం కాంగ్రెస్ పార్టీ మరింత పాటుపడుతుందని తెలియజేస్తూ, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు కృషి చేసిన మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాంధీ చౌక్లో మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని తెలంగాణ యూనివర్సిటీకి మంజూరు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగానే మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మాటకు కట్టుబడి ఉండి పేద ప్రజలకు, విద్యార్థులకు, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా విద్యార్థి లోకం గమనించవలసింది ఏంటంటే, ఈరోజు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరకు వచ్చిందంటే, మంజూరు అయిందంటే మనందరికీ చాలా అదృష్టవంతులం. దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి అవసరం లేకుండా ఇక్కడనే మన జిల్లాలోనే ఇంజనీరింగ్ కాలేజ్ రావడం అంటే చాలా గొప్ప విషయం. మరి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మా మండలం తరపున, మా జిల్లా తరపున, మా నియోజకవర్గం తరపున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషిని మేమందరం డిచ్చిపల్లి యూనివర్సిటీలో మరి మనకు బీటెక్ అంటూ లేకుండే దాన్ని గుర్తుపట్టి మరి ఎన్నో సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారితో ఎన్నలేక శ్రమించి కష్టపడి మరి ఆయనతో మాట తీసుకొని తప్పకుండా ఇస్తానని చెప్పి మరి సంవత్సరాల లోపే మన దగ్గర బీటెక్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీలో. వారికి మన రేవంత్ రెడ్డి గారికి, అదే రకంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నలేని కష్టపడి ఆయన పనులు చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా మా దర్పల్లి మండలి తరపున, మా దర్పల్లి తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇలాగనే మరి ఆయనకు రాను ముందు ఆ దేవుని దయ వలన ఉన్నత పదవులు రావాలని చెప్పి కోరుకుంటూ, మాకు ఎందుకంటే మండలంలో ఎన్నలేని సేవ చేస్తున్నాడు, ఇప్పటికీ ఎన్నో పనులు చేసిండు, ఆయన అందరూ కూడా గుర్తించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి. లోక్ షాహిర్ అన్నాభావ్ సాఠే లాంటి గొప్ప మహనీయుడి విగ్రహాలను ప్రతి గ్రామాన ఏర్పాటు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరావు అన్నారు. ఇలాంటి గొప్ప మహానుభావుడి విగ్రహాలు రష్యా దేశంలో ప్రతిష్టాపించి యూనివర్సిటీలలో ఆయన రచనా పాఠ్యాంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటగిరి ఉమ్మడి మండలంలో ప్రతి గ్రామాన ఎంఆర్పీఎస్ నాయకులు అన్నాభావ్ సాఠే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో లోక్ షాహిర్ అన్నాభావ్ సాఠే 105వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోటగిరి ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు హస్కుల శ్రీకాంత్ అన్నాభావ్ సాఠే జెండాను ఆవిష్కరించారు. అనంతరం అన్నాభావ్ సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన్ను స్మరించుకున్నారు. తదనంతరం బాణసంచాలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోటగిరిలో ఒక పండుగ వాతావరణంగా నెలకొల్పింది. నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరావు మాట్లాడుతూ అన్నాభావ్ సాఠే అసలు పేరు తుకారాం భావురావు సాఠే అని ఆయన తెలిపారు. 1920 ఆగస్టు 1న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ గ్రామ మాతంగి సమాజ్ కు చెందిన వాళుబాయి బావురావు సాఠేకు జన్మించారని తెలిపారు. అణగారిన జాతుల అభ్యుదయం కోసం ఎన్నో రచనలు రాశారని, సాంఘిక సంస్కర్తగా, రచయితగా, కార్మికుల పక్షపాతిగా,
గాయకుడిగా, ఉద్యమకారుడిగా అనేక పోరాటాలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రేణి సాయిలు, ప్రచార కార్యదర్శి హస్గుల విజయ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కన్నం సాయిలు, పేగులాలయ్య, హస్గుల లాలయ్య, ఎగ్గెలి శంకర్, హోటల్ యాదవ్, కరికిళి సంజు, గంగారాం, కన్నం పోషెట్టి, ఎక్లాస్పు శ్రీకాంత్, ఎత్తుండ సాయిలు, సుంకిని రాజు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ అన్నభావ్ సాఠే గారి జయంతి రోజున 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పీఎస్ కార్యకర్తలం అందరం, మా మాదిగ బిడ్డలం అందరం కలిసి వారి యొక్క జన్మదినం పురస్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్ గారు మరియు ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్ గారు, ఈ గ్రామ అధ్యక్షులు జెండా దినేష్ గారు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పేరు పేరున నా ఎంఆర్పీఎస్ సోదరులందరికీ ముందుగా అన్నభావ్ సాఠే జయంతి సందర్భంగా పేరు పేరున వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు ఏదైతే అన్నభావ్ సాఠే గారు జయంతి మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన మహారాష్ట్రలో సాతేగావ్ జిల్లా వాటేగావ్లో వారి జననమైంది. ఆ వాటేగావ్ గ్రామంలో జననమై ఈరోజు మాదిగల పక్షాన వారు ఎంతో అంటరానితానికి గురై వారు మరి ఈ విధంగా వారికి మనసుకు గాయమై మరి ఈ విధంగా నా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వారు మందకృష్ణ మాదిగ గారిలాగానే అక్కడ ఇంతకుముందు 1920లో వారు జననమై ఆగస్టు 1వ తారీఖు నాడు వారు పుట్టడం మా జాతికి గర్వకారణం. మాదిగల కోసం వారు అహర్నిశలు కష్టపడుతూ మాదిగ జాతి కోసం వారు ఎంతో మేలు చేసి ఈరోజు మాదిగలకు ఒక సంపదగా మేము భావిస్తూ ఉన్నాం. వారు ఏదైతే వారి పేరు అసలు పేరు మరి బహురావ్ సాఠే గారు, వారి తండ్రి పేరు. వారు ఈరోజు ఎప్పుడైతే మన పిహెచ్డీలు రష్యాలో కూడా చేసిరు, వారు పిహెచ్డీలు చేసిర్రు అంటే నాటి జోక్. ఈ రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఆ పిహెచ్డీలు వారి పేరు మీద ఒక 3 కోట్ల మంది ఇప్పటి వరకు పేరు గాంచిన వ్యక్తులు వారు ఇప్పటి వరకు శిక్షణ పొందుతూ ఉన్నారు. కాబట్టి అన్నభావ్ సాఠే చేసిన ఘనకార్యమే కాబట్టి మరి వారు చేస్తున్న సేవలు మేమందరం దృష్టిలో పెట్టుకొని ఇంత ఘనంగా ఈరోజు వారికి ఘనమైన నివాళులర్పించి వారి జయంతి సందర్భంగా మేము ఇక్కడ ఏకమై జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. లోక్ షాహిర్ అన్నభావ్ సాఠే గొప్ప మహనీయుడని డాక్టర్ చైర్మన్ కేశవేణు అన్నారు. మహారాష్ట్ర ప్రజలు ఆయనను దైవంగా ఆరాధిస్తారని పేర్కొన్నారు. నిజామాబాద్ లో స్థిరపడ్డవారు ఆయన జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో పండగ వాతావరణం ఏర్పడింది. కాలనీలో లోక్ షాహిర్ అన్నభావ్ సాఠే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నూడా చైర్మన్ కేశవేణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్నభావ్ సాఠే జెండాను ఆవిష్కరించారు. అనంతరం అన్నభావ్ సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన్ను స్మరించుకున్నారు. ఈ జయంతి వేడుకలతో పండుగ వాతావరణం నెలకొల్పింది. మహారాష్ట్ర నుండి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన వారు ఆయన సేవలను స్మరించుకుంటూ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇదే రకమైన స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలన్నారు. అప్పుడే అన్నభావ్ సాఠే ఆశయాలను నెరవేర్చిన వారు అవుతారని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్న మరాఠా దళిత సోదరులందరూ కలిసి ఈరోజు వారి గురువైన లోక్ షాహిర్ అన్నభావ్ సాఠే గారి జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున వారు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి కులముకు చెందిన చిహ్నమైన జెండాను కూడా ఎగురవేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మరాఠా సోదరులందరికీ కూడా అన్నభావ్ సాఠే గారి జన్మదిన సందర్భంగా నేను నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ మరియు నూడా చైర్మన్గా అలాగే పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల మేరకు మా పెద్దలు టి రాజేశ్వరరావు గారి ఆలోచన సూచనల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసి వీరి కళ్ళల్లో నేను ఆనందం చూడడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వీరు ఆయన గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి గత ప్రభుత్వాలలో ఎన్నో రకాలుగా ఆలోచన చేసి విజ్ఞాపనలు అందజేసినా కానీ వారు సహకరించలేదు. ఈరోజు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మా నాయకులు డి రాజేశ్వరరావు గారు కానీ మేము కానీ ఇక్కడ
అన్నాబాబు సాటే గారి విగ్రహానికి మేము రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఆయన విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, అలాగే వీరి పెద్దలు శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, సాయి గారు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరి స్నేహితులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి ఒక చిరకాల వాంఛ అన్నాబాబు సాటే గారి సాహితీవేత్త పెద్ద మహారాష్ట్రలో ఆయన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అక్కడ పనిచేశారు. ఆయన దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆ రోజుల్లో దళితులు అంటే కుల వివక్ష చాలా పెద్ద ఎత్తున ఉండేది కాబట్టి స్వాతంత్రం రాకముందు ఆయన దళితుల కోసం చాలా పోరాటాలు చేసి సాహితీవేత్తగా ఉండి తన సాహిత్యంతో ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రభుత్వాలను కూడా కదిలించిన రోజుల్లో ఆయన జీవించారు. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల కళ నెరవేరిందని కాంగ్రెస్ నాయకుడు బాగారెడ్డి అన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కోసం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సందడి నెలకొంది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీ అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయడంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. క్యాంప్ కార్యాలయం సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం జరిపి సంబరాలు జరుపుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజల కుటుంబాలకు ఈ ఇంజనీర్ కళాశాల ఎంతో వెసులుబాటుగా ఉంటుందని బాగారెడ్డి అన్నారు. కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. శుభ సంతోషమైన రోజు. ఎందుకంటే గత ఎంతో దాదాపు 20-22 సంవత్సరాల నుంచి గతంలో జిల్లాలో చాలా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పడినప్పటికీ మరి ముఖ్యంగా మన యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో చాలా రోజు నుంచి పోరాడుతున్నారు కాబట్టి తెలంగాణ యూనివర్సిటీకి మనకు ప్రాధాన్యత దొరకలేదు. మరి ఈసారి భూపతి రెడ్డి నాయకత్వంలో మన నిజామాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో చొరవతో కానీ సీఎం దగ్గరికి పోయి ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు మనకు ఈ సంవత్సరానికే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇదే అకాడమిక్ ఇయర్ నుంచి 4 గ్రూపుల్లో మనకు అయితే అడ్మిషన్ కూడా తీసుకోవడం అని చెప్పడం ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ప్రవేశ ప్రకటన కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది మన జిల్లా వాసులకు ఎంతో సుఖ సంతోషం. ముఖ్యంగా కూడా గ్రామీణ పేద పిల్లలకు చాలా ఉపయోగకరమైన విషయం. ఎందుకంటే డబ్బులు ఉన్నోడికి ఏదో ప్రైవేట్ కళాశాల ఉన్నప్పటికీ మరి గవర్నమెంట్ కళాశాల లేకపోవడం వల్ల హైదరాబాదో, వరంగల్లో, ఆదిలాబాదో ఏదో దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఉండే. మరి ఈ సంవత్సరం నుంచి చురుకైన విద్యార్థులు, ముఖ్యంగా పేద విద్యార్థులు ఇక్కడనే చదువుకునే అవకాశం కల్పించినటువంటి మన నాయకులు రేవంత్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే నాయకులు రేకుల భూపతి రెడ్డి గారి ద్వారా ఏదైతే ప్రచారం జరిగి మన కాలేజీ సాధించడం జరిగిందో ఈ శుభ సందర్భంగా మన కాన్స్టిట్యూన్సీ తరఫున, ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ తరఫున మేము ముఖ్యమంత్రి గారికి మరియు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. తెలంగాణ యూనివర్సిటీకి అనుసంధానంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుపై నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ కేశవేను సంతోషం వ్యక్తం చేశారు. ఆగస్టు 2న జరిగే జనహిత పాదయాత్రకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో డాక్టర్ చైర్మన్ కేశవేను మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, శాసనసభ్యులు భూపతి రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలిపేందుకు గాను జిల్లాకు ఇంజనీర్ కళాశాలను మంజూరు చేశారని కొనియాడారు. దీనివల్ల జిల్లా విద్యార్థులకే కాకుండా పక్క జిల్లాల విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు అవుతున్న సమయంలో ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు కావలసిన అవసరాలను తెలుసుకోవడానికి జనహిత పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. నగర కాంగ్రెస్ తరపున స్వాగతం పలుకుతామన్నారు. పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వస్తున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాంభూపాల్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జీవి రామకృష్ణ గారు, అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి మా సోదరుడు రాంభూపాల్ గారు, సోదరుడు ఉద్యమకారుడు ఉప్పాల రవి గారు, అలాగే దాత్రిక భాస్కర్ గారు బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అలాగే సాయిల్ గారు మా డిసిసి ప్రధాన కార్యదర్శి, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అలాగే ఉల్లంఘ నాగరాజు గారు మా 41వ డివిజన్ ఇన్ఛార్జు, అలాగే మా మనీ మా సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మనోహర్ గారు, పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా 2 విషయాలు మాట్లాడేది నగర కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒకటి ముందుగా ముఖ్యంగా మన జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలకు
మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి దీంట్లో ఈ ఇంజనీరింగ్ కళాశాలను సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన మా జిల్లా నాయకులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ షబీర్ అలీ గారు, అలాగే రూరల్ మన ఎమ్మెల్యే గారైన భూపత్ రెడ్డి గారు, తారిబిన్ హమ్దాన్ గారు, గడువు గంగాధర్ గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, మరియు జిల్లాలో ఈ ఇంజనీరింగ్ కళాశాలకు రావాలని చెప్పి పట్టుబట్టిన మా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉత్తర తెలంగాణ జిల్లాలోని ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కళాశాల రావడం వల్ల ఉత్తర తెలంగాణతో పాటు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పేద విద్యార్థులకు చదువు ఉచితంగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జీవి రామకృష్ణ క్రమశిక్షణ సంఘం మెంబర్ గారు మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు అన్నగారు కేశవేనన్న గారు, నాతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజు గారు, ఉప్పాల్ రవి గారు, ఓబీసీ సెల్ స్టేట్ కన్వీనర్ దాత్రిక భాస్కర్ గారు, సాయిలు ఎస్సీ సెల్ మరియు మనోహర్ 47వ డివిజన్ పుల్లెంగ నాగరాజు గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి విద్య విషయంలో గత 30-40 సంవత్సరాల కళ జిల్లాకు సాంకేతిక విద్య ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడం, తెలంగాణ విశ్వవిద్యాలయంలో 4 కోర్సులతోటి నూతనంగా ప్రపంచం సాంకేతికంగా చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినప్పుడు తమ లక్ష్యాన్ని సాధిస్తారని కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నారు. చిన్ననాటి నుండి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. కోటగిరి గ్రామానికి చెందిన విశ్వజిత్, గౌతమ్ కృష్ణలు నవోదయ సైన్స్ స్కూల్ సీట్ సాధించడం ఎంతో సంతోషకరమని మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని చదువుపై దృష్టి సారిస్తే ఉన్నత విద్యాలయాలలో సీట్ సాధించవచ్చన్నారు. ఇటీవల సైనిక్ స్కూల్ నవోదయలో సీట్ సాధించిన కోటగిరి మండల కేంద్రానికి చెందిన విశ్వజిత్, గౌతమ్ కృష్ణకు పెద్ద హనుమాన్ ఆలయ కమిటీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గౌతమ్ కృష్ణ, విశ్వజిత్ లకు ఆదర్శంగా తీసుకుని గ్రామంలో విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కష్టపడి చదివి మరెన్నో సీట్లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మన్ కూచిసిద్దు, అనిల్ కుమార్, కాపుగండ్ల శ్రీనివాస్, సతోష్, బర్ల సాయిలు, గోపి కృష్ణ, బిర్కుర్ శ్యామ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ పత్తి లక్ష్మణ్ గారికి వేదికను అలంకరించిన నా తరపున నమస్కారాలు. నాకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సపోర్ట్ మాజీ సర్పంచ్ గారు ఇచ్చారు. కాబట్టి నాకు సీటు రావడానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులే. నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది పిల్లలకి రావాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఇక్కడున్న ఊరి పెద్దలందరికీ శుభోదయం. నా పేరు విశ్వజిత్. నేను కర్ణపోషతి మనమన్ని. నా తోటి విద్యార్థులందరికీ నేను అండగా ఉంటాను. టీచ్ చేసిన గురువులకి ధన్యవాదాలు. నాకు సన్మానించిన మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. రోస్టర్ పాయింట్ విధానాన్ని రద్దు చేయాలని మాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
విధానం ద్వారా విద్యా ఉద్యోగాలలో నష్టపోతున్నామని బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్ అన్నారు. కోటగిరి పొతంగల్ ఉమ్మడి మండలాల మాల సంఘాల ఆధ్వర్యంలో కోటగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రోస్టర్ పాయింట్ విధానం ద్వారా విద్యా ఉద్యోగాలలో నష్టపోతున్నామన్నారు. మాలలైనటువంటి వారికి 5% రిజర్వేషన్ ఇచ్చి 22వ రోస్టర్ పాయింట్ వల్ల తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలకు నాయకులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని బాన్స్వాడ డివిజన్ మాల సంఘం అధ్యక్షులు మిర్జాపూర్ సాయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ డివిజన్ కార్యదర్శులు బేగరి రాములు, పుప్పల సైదయ్య, మోరే జీవన్, కోటగిరి మండల అధ్యక్షులు దండు భూమేష్, ఉపాధ్యక్షులు పాల గంగారాం, కాలే సాయిలు, బేగరి గంగాధర్, లక్ష్మణ్, గోపాలకృష్ణ, విఠల్, మారుతి, ఆవుల గంగారాం, కిషన్, మొగులప్ప, వివిధ గ్రామాల మాల సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అది ఏంటంటే రాష్ట్రాలు ఒకవేళ మీరు వర్గీకరణ చేయాలంటే చేసుకోండి అని ఒక చిన్న పదంతో ఏ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రంలో లేని వర్గీకరణ చట్టాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. మాకు బిచ్చమేసినట్లు 5% ఇచ్చి కూడా ఇప్పుడు రోస్టర్ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ రోస్టర్ విధానం వల్ల మా పిల్లలకు కాలేజీల్లో సీట్లు రాకొచ్చినాయి, మరి ఉద్యోగాలు లేకుండా పోతాయనే ఒక దీనితో మేమిప్పుడు ఈ ఆందోళన కార్యక్రమం చేసినాము. అసలు వర్గీకరణ అనేది తప్పుడు విధానం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధానం. షమీమ్ అఖ్తర్ అనే ఒక పెద్ద మనిషి ఈ తప్పుడు సమాచారం ఇచ్చి మాలలకు అన్యాయం చేసిన ఏదైతే రిజర్వేషన్ అని చెప్పేసి మాలలకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ ఇచ్చి అందులో రోస్టర్ విధానాన్ని కల్పించి 22,000 పాయింట్లతోటి మాలలకు పైన కుట్రపరుతున్న విధానాన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మాలల పైన ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క రిజర్వేషన్ని అనుకూలించి సమ్మతించి ఈ యొక్క రిజర్వేషన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఈ యొక్క వేదికగా మేము వారికి సవాల్ విసిరిస్తున్నాం. ఏమంటే మాలలు అనేవాళ్ళు ఇన్ని రోజులుగా అందరి విషయంలో అందరితో పోరాడి అందరి బహుజనులు అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కులానికి వెంట పెట్టుకొని ముందుండి నడిచిన వాళ్ళు మాలలు. మా దౌర్భాగ్యం ఏంటంటే మాలలు అందరి కోసం బతికారు కానీ మాలల కోసం మాలలు బ్రతకకపోవడమే ఈరోజు వాళ్ళ దౌర్భాగ్యంగా ఈరోజు ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దశాబ్దాల కళ నెరవేరిందని కాంగ్రెస్ నాయకుల హర్షం. ఇంజనీర్ కళాశాల మంజూరుతో సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం. జిల్లా కేంద్రంలో ఘనంగా లోక్ షాహిర్ అన్నా భావసాటే జన్మ దినోత్సవం. మహనీయుడి ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని నూడా చైర్మన్ కేశవ్ వేణు దిశా నిర్దేశం. నవీపేట్ మండల కేంద్రంలో కలెక్టర్ విస్తృత తనిఖీలు. భూభారతి దరఖాస్తుల పరిశీలన జాప్యం జరగకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. తారక రామారావు నగర్ లో కెమెరాలను ప్రారంభోత్సవం సందర్భంగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి స్పష్టం. రైతులు పండించిన పంటలకు ఎంఎస్పీ ధర అందించాలి. ఆర్మూర్లో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.